తెలంగాణ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ల్యాబ్ రివిజన్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ కీవర్డ్ బేసిస్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్తోనే మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ అనే కీవర్డ్తో మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ రీసెంట్గా జరిగిన వేరే షెట్ పిఎస్సి పేపర్స్ కూడా చూడండి, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అయితే దీన్ని మన తెలంగాణ కరెంట్ అఫైర్స్తో సింక్ చేసి మీకు కంటెంట్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణస్ ఫస్ట్ ఓవర్ పాస్ ఇకో బ్రిడ్జ్ ఫర్ వైల్డ్ యానిమల్స్ కమింగ్ అప్ ఆన్ NH63. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు థీమాటిక్ అప్రోచ్ చెప్పాను. సో యానిమల్స్ అనే థీమ్తో కొన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కనిపించాయి లాస్ట్ టైం జరిగిన సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో. కాబట్టి యానిమల్స్ అనేది ఒక థీమ్ కింద బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. సో ఆ డైమెన్షన్లో కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈ ఫస్ట్ అనే కీవర్డ్ రావడం వల్ల ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే ఇంపార్టెంట్, కాబట్టి మీకు దీని తరక కీ పాయింట్స్ అన్ని కూడా చేశాను. నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చింది, ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ కార్ టెస్ట్ అండ్ కండక్ట్ ఇన్ ఐఐటి హైదరాబాద్. ఎక్కడైనా సరే మీకు చూడండి, ఈ ఐఐటి అనే కీవర్డ్తో కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి చాలా రెగ్యులర్గా. ప్రతి స్టేట్ పిఎస్సిలో కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇది మనం బ్లూ ప్రింట్ అనాలిసిస్లో కూడా ఎవరైతే మెంటర్షిప్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది లాస్ట్ టైం కూడా అదే పాయింట్ ఆఫ్ లో కూడా వచ్చింది. ఇక్కడ లాస్ట్ టైం మీరు రాసిన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో కూడా ఐఐటి ఖరగ్పూర్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఒకటి. అండ్ ఇంకోటి ఐఐటి మెడ్రాస్ని బేస్ చేసుకుని ఒకటి ఉంది, అలాగే ఐఐటి రూర్కే కూడా ఒకటి ఉంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్తో 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి మీ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో. ఇది ఆల్రెడీ మన బ్లూ ప్రింట్ అనాలిసిస్లో కూడా మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ కూడా ఈ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే వచ్చింది. సో సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇవ్వడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ATM. ఇది మొన్న లాస్ట్ సండే జరిగిన MPSC పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో అదే మీకు షేర్ చేశాను. కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాయిన్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, హాలిసిక్క మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కాయిన్స్ని బేస్ చేసుకొని. సో అందుకు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అండ్ ఆల్రెడీ ఫస్ట్ అనే కీవర్డ్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పాం కదా, ఇది మీకు ప్రతి స్టేట్ పీస్లో చాలా కామన్గా జరిగితే ఇది బ్లూ ప్రింట్ అనాలిసిస్లో కూడా చాలాసార్లు నేను కవర్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ డ్రైవింగ్ థియేటర్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కాకపోతే ఇంతకుముందు CDS 2019లో ఒక ఎయిర్పోర్ట్ పేరు ఇచ్చి ఎక్కడ లొకేట్ అనేది ఇచ్చారు పర్టికులర్ స్టేట్. కాబట్టి ఈ ఆర్టికల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఎందుకో ప్రీవియస్ క్వశ్చన్స్తో మ్యాపింగ్ చేయబట్టి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ గవర్నమెంట్ బిల్డింగ్ టు కమ్ అప్ ఇన్ హైదరాబాద్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెన్యూవల్ ఎనర్జీని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అయితే మనకి ప్రీవియస్ పేపర్స్లో కనిపించాయి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మహిళా విశ్వవిద్యాలయం. ఇది కూడా ఉమెన్ అనేది ఒక థీమ్ అయితే మీకు ఇచ్చాను, కాబట్టి ఆ థీమాటిక్ అప్రోచ్లో కూడా ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మేడ్ బై T-Hub ఇంక్యుబేటర్ కంపెనీ. ఇక్కడ T-Hub అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ T-Hub మీద బేస్ చేసి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇనిషియేటివ్స్ ఆఫ్ T-Hub మీద బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, అదే TS గ్లోబల్ లింకర్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి పాలసీస్ మీద కూడా క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి అన్ని ఎగ్జామ్స్లో, కాబట్టి ఈ ఆర్టికల్ అనేది ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యాండేటరీ అనే కీవర్డ్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ 3 years మీరు గమనించుకుంటే UPSC సివిల్ సర్వీస్లో 2020, 2021, 2022 ఈ మ్యాండేటరీ కీవర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు స్టేట్మెంట్స్లో. సో అలాంటి టైంలో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాండేటరీ కీవర్డ్ మీ ఇక్కడ బోల్డ్ ఇటాలిక్లో బెటర్ అండ్ ఇక్కడ చూడండి ఆప్షనల్ ఆర్ వాలంటీర్ ఉంది. కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ మీద మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెంసార్లు మనకి ఏంటంటే అర్బనైజేషన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా కూడా మనకి ఇంపార్టెంటే. సో ఈ పర్టికులర్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే చాలా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇదంతా కూడా ఈ కంటెంట్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో PDF కింద ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది మీకు లాస్ట్ లైవ్ రివిజన్ అనేది పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఈ ఎండ్ వరకు వెయిట్ చేశాను. ఎందుకంటే ఒక నెల ముందు అనుకోండి ఈ లాస్ట్ లైవ్ రివిజన్ నేను డైరెక్ట్గా ఇచ్చేవచ్చు. అదే మంత్లీ చేస్తే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కొంచెం. మీకు ఏంటంటే ఇలా ఇంటరింగ్ చేశాను అనుకోండి PYQస్తో, మీకు చదివేటప్పుడు కూడా చాలా ఎంగేజింగ్ ఉంటుంది, గ్రిప్పింగ్గా ఉంటుంది అండ్ మెమరీ రిటెన్షన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఇలాగా ఈ కీవర్డ్ బేస్డ్ వెళ్ళడం వల్ల. సో మ్యాక్సిమం కంటెంట్ అంతా ఇలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ఇంటర్లింకింగ్ ప్యాటర్న్ కూడా అదర్ స్టేట్ PSCతో నేనైతే చేస్తున్నానో అవన్నీ కూడా ఫాలో అండి, డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది. సో మీరు చదివేటప్పుడు కూడా ఈ టెక్నిక్స్ కొంచెం లాజికల్గా అప్లై చేయండి, డెఫినెట్గా
అవుట్కమ్ అనేది మీకు కనిపిస్తుంది ఎగ్జామ్లో. సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.